మొన్న పాకిస్తాన్తో చర్చలకు వెళ్లిన యూరప్ ఎక్కడి పాట అక్కడ అన్నట్టు పాకిస్తాన్కి అనుకూలంగా కాశ్మీర్కి వ్యతిరేకంగా అంటే భారత్కి వ్యతిరేకంగా పాట పాడింది. పాకిస్తాన్ సింగిల్ గా పాడిన యూరప్ దానికి కోరసి ఇచ్చిన భారత్ను అవి ఏం చేయగలవు లేండి గాని బుద్ధి మాత్రం బయటపెట్టుకున్నాయి. ఉక్రెయిన్ పై 5 ఏళ్లుగా దాడులు చేస్తున్న రష్యాని ఒక్క మాట కూడా అనడానికి చూసిపోసుకునే యూరప్ ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం, దాని వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు అని ఇరాన్ పైన దాడి చేస్తున్న అమెరికాకు మద్దతివ్వడానికి భయపడి ఇరాన్ని చూసి చూసిపోసుకున్న యూరప్ కాశ్మీర్ విషయంలో తమకు యూరప్ మద్దతిస్తుందని పాకిస్తాన్ భావిస్తే మళ్లీ భారత్ జోలికి వస్తే పిచ్చుకుక్క దెబ్బలు తిన్నట్టు పాకిస్తాన్ దెబ్బలు తింటుంది తప్ప యూరప్ పాకిస్తాన్కి అడ్డొచ్చి భారత్కి వ్యతిరేకంగా పీకేది ఏమీ ఉండదు. కానీ మీడియా ముందు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మిడిమిడి మాటలు మాత్రం వాగుతారు యూరప్ వాళ్ళు. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఈ నెల 1వ తేదీన 2026 జూన్ 1వ తేదీన ఇస్లామాబాద్ లో యూరోపియన్ యూనియన్ అండ్ కాశ్మీర్ల మధ్య ఒక సమావేశం జరిగింది. 8th యూరోపియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్ స్ట్రాటజిక్ డైలాగ్, ఇది ఈ సమావేశం పేరు. పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుండి బయటపడడానికి యూరప్ ని ఈ సందర్భంగా ఏమైనా అడుక్కోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ అడుక్కు తినే స్థితిలో ఉంది కాబట్టి. అడుక్కు తినే స్థితి కాదు, అడుక్కు తింటోంది ఆల్రెడీ. సౌదీ అరేబియా, టర్కీ, యుఎస్, చైనా లాంటి దేశాల వద్ద అడుక్కు తిని బతికేస్తోంది. ఈ పరిస్థితిలో ఉన్న ఈ దేశం ఈ పని మరిచిపోయి ఈ సమావేశంలో కూడా భారత్ని కెలకడానికి ప్రయత్నించింది. షరా మామూలుగా కాశ్మీర్ సమస్య అంటూ వాగింది. ఇలా సందు దొరికిన ప్రతిసారి భారత్ని కాశ్మీర్ పేరుతో కెలుక్కుంటూనే ఉంటుంది. ఇదే విధంగా సింగపూర్ లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఏం జరిగింది అంటే టర్కీ భారత్ ని బతిమిలాడుకోవడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ తో మాకు సోదర సంబంధాలున్నమాట నిజమే, అంత మాత్రాన భారత్ తో మాకు శత్రుత్వం ఉన్నట్టు కాదు కదా. భారత్ తో టర్కీ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంగా కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది అంటూ సుద్దులు మాట్లాడింది. టర్కీ అయినా, పాకిస్తాన్ అయినా, అజర్బైజాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా ఇలాంటి దేశాలను చాలా నిశితంగా గమనించవలసిన అవసరం ఉంటుంది. వీటిని అస్సలు నమ్మకూడదు. చూడండి, భారతే ఏదో కావాల్సుకుని టర్కీతో శత్రుత్వం కనబరుస్తోంది. భారతే టర్కీని అంటరానిదిగా చూసి దూరం పెడుతోంది. మాకైతే అలాంటి విభేదం భారత్ పట్ల లేదు అని 4 దేశాలు ఒక్కచోట చేరి సమావేశం అయితే అక్కడ సెల్ఫ్ రైట్నెస్ ప్రకటించింది. భారత్ ఈ మధ్య కాలంలో టర్కీకి మామూలు షాకులు ఇవ్వలేదు. టర్కీ అనుకుంది భారత్ గురించి, భారత్ ఏదో 12 ఏళ్ల క్రితం అమాయకమైన భారత్ అని భావించింది. భారత్ పట్ల తక్కువగా భావించింది. కానీ భారత్ టర్కీని ఈక ముక్కలా పీకి పడేసింది. దీంతో టర్కీ మెల్లిగా ఇప్పుడు మ్యా అంటూ మాట్లాడుతోంది. సరిగ్గా ఏం మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అనేది ముందుగా చూడండి. మొన్న జూన్ 2వ తేదీన సింగపూర్ లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS అని ఒక సమావేశం జరిగింది. దీనిని షంగ్రీలా డైలాగ్ అని కూడా అంటారు. 40 కంటే ఎక్కువ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, సైనిక అధికారులు అండ్ స్ట్రాటజిస్టులు హాజరయ్యి ప్రాంతీయ భద్రతా సవాళ్లను గురించి చర్చిస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని శాంతి భద్రతలు, సముద్ర జలాల వివాదాలు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ ఘర్షణలు మొదలైన ఇష్యూస్ పైన ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి టర్కీ తరఫున టర్కీ ఫారిన్ మినిస్టర్ హకాన్ ఫిదాన్ అనేవాడు అటెండ్ అయ్యాడు. ఇతను ఈ సందర్భంగా భారత్ని గురించి భారతదేశంతో టర్కీకి ఎలాంటి ద్వైపాక్షిక సమస్య లేదు అని ఇతను ఈ సందర్భంగా అన్నాడు. పాకిస్తాన్కి టర్కీకి మధ్య ఉన్న సంబంధాలను భారత్ నెగిటివ్ యాంగిల్లో చూడవద్దు. భారత్తో మాకు ఎలాంటి భూభాగ వివాదాలు లేవు. ఇదే సమయంలో పాకిస్తాన్తో చారిత్రాత్మకమైన బలమైన సంబంధాలు ఉన్నమాట నిజం. ఈ మా స్నేహాన్ని అంటే పాకిస్తాన్కి టర్కీకి మధ్య ఉన్న స్నేహాన్ని భారత్ వ్యతిరేక కోణంలో చూడకూడదు అన్నాడు. అంటే అక్కడ కూర్చుని వింటూ ఉండే వాళ్ళంతా ఓహో టర్కీది ఎంత బోల్డ్ మైండ్, భారత్ది ఎంత నారో మైండ్ అని అనుకోవాలన్నమాట. ఎందుకు టర్కీ పట్ల భారత్ తీవ్రంగా ప్రతిస్పందించాల్సి వచ్చింది, ఎందుకు టర్కీని భారత్ నెగిటివ్ లో పెట్టింది అంటే ఇతడు భారత్కి టర్కీకి మధ్య ఎలాంటి భూభాగ సంబంధమైన ఇష్యూ లేదు అన్నాడు కదా. మరి ఇదే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఎన్నిసార్లు కాశ్మీర్ను గురించి, కాశ్మీర్ ప్రజలు తమ ముస్లిం ప్రజలు అణచివేతకు గురవుతున్నారు అని మాట్లాడలేదు. ఏదైనా దేశంలో ఏదైనా సమావేశం, ఇలాంటి సమావేశం జరిగితే అది ఏ దేశమైనా, అది ఏ మీటింగ్ అయినా అందులో పాకిస్తాన్ టర్కీలు పాల్గొంటే అక్కడ కాశ్మీర్ సమస్య అంటూ మాట్లాడతారు. ఈ విధంగా అనేక సార్లు మాట్లాడారు. కాశ్మీర్ భారత్కి చెందిన ఒక రాష్ట్రం. 1948 నుండి ఇది రాష్ట్రంగా కొనసాగుతూ ఉంది. ఇలాంటి ఒక భారతదేశ రాష్ట్రాన్ని పట్టుకుని కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి, అంతర్జాతీయంగా చర్చించాలి
అంతర్జాతీయ కోర్టులు పరిష్కరించాలి అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు భారత్కి చిర్రెత్తిస్తాయి. ఇది ఎలాంటిదంటే, ఎంతో కష్టపడి భూమి కొనుక్కొని స్వంతంగా ఇల్లు కట్టుకుంటే ఎవడో ఒక దొంగోడు వచ్చి ఈ ఇంట్లోని బెడ్రూమ్ మీది కాదు మాది, ఈ సమస్యను గురించి పంచాయతీ జరగాల్సిందే అంటే ఎలా మండిపోతుందో, కాశ్మీర్ను గురించి కూడా కాశ్మీర్ సమస్య అని ఎవడైనా మాట్లాడితే అలానే మండుతుంది కదా. మన వస్తువును మనది కాదు అంటే ఎలా మండుతుంది? సో అలాంటి కాశ్మీర్ని గురించి పాకిస్తాన్ నిద్రలో కూడా పలవరిస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి ఏం కావాలి అంటే కాశ్మీర్ అన్న పేరుతో భారత్ని గిల్లుతూ ఉండటం కావాలి, గొడవ పడుతూ ఉండటం కావాలి. ఇంతవరకే దాని సిద్ధాంతమే ఇది. భారత్తో గొడవ పడుతూ ఉండడం నిరంతరం. అందుకోసం కాశ్మీర్ అంశాన్ని తీసుకుంటుంది తప్ప ఏదో కాశ్మీర్ ప్రజలను ఉద్ధరించడానికి కాదు. కాశ్మీర్ ప్రజలను ఉద్ధరించేదే అయితే పాకిస్తాన్ లోని ప్రజల బతుకు ఎలా ఉందో చూసుకోవాలి కదా ముందు. ఈ పాకిస్తాన్ టైపు దేశాలు ఉన్నాయి కదా, ఇవి పూర్వకాలపు రాక్షస జాతికి చెందిన వంశీకుల్లాంటి వారు. ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. ఎవరూ దొరకపోతే తమలో తామే గొడవ పడుతూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇలా కొట్టుకోవడం, కోసుకుని చావడంలో వీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇలాంటి పాకిస్తాన్ కి టర్కీ తోడు. ఎక్కడ మీటింగ్ జరిగి 10 మంది అంతర్జాతీయ నాయకులు వస్తే అక్కడ వారి ముందు కాశ్మీర్ కాశ్మీర్ అంటూ, కాశ్మీర్ సమస్య అంటూ చెత్తవాగుడు వాగుతారు. అయినా భారత్ ఎంతో సహనం పాటించింది. ఆపరేషన్ సింధూర్ దాకా టర్కీతో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది. 2019 నుండి వరుసగా 2020, 21, 22, 23, 25 ఈ సంవత్సరాల్లో ప్రతిసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కాశ్మీర్ ప్రస్తావన తెచ్చాడు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సమస్య మరింత జటిలంగా మారింది అని, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కరించుకోవాలి అని మాట్లాడాడు. 2020 ఫిబ్రవరిలో పాకిస్తాన్ పర్యటనకు ఎర్డగాన్ వెళ్లినప్పుడు కూడా కాశ్మీర్ సమస్య అంటూ మాట్లాడాడు. 2025లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో షెహబాజ్ షరీఫ్ తో సమావేశం అయినప్పుడు కూడా కాశ్మీర్ ను గురించి మాట్లాడాడు. ఎందుకు ఇతడు పాకిస్తాన్ తో కలిసి ప్రతిసారి కాశ్మీర్ అంటాడు అంటే, పాకిస్తాన్ సున్నీ ముస్లిం, టర్కీ సున్నీ ముస్లిం. కాశ్మీర్లోని ముస్లింలను రెచ్చగొట్టడం, వారిలో కాశ్మీరీ వేర్పాటు భావాలను కలిగించడం కోసం ఈ విధంగా అంటాడు. సరే, ఇలా ఎన్నిసార్లు పాకిస్తాన్కి మద్దతుగా నిలబడినా, కాశ్మీర్ ఇష్యూ అంటూ వాగినా భారత్ దానిని తీవ్రంగా ఖండించి ఊరుకుంది గాని, ఆపరేషన్ సింధూర్ తర్వాత మాత్రం భారత్ టర్కీ పట్ల తీవ్రంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కి వందల కొద్దీ డ్రోన్లను సరఫరా చేసింది. అఫ్ కోర్స్ ఈ డ్రోన్లన్నింటినీ భారత్ ఒక్కటి వదలకుండా కూల్చేసిందనుకోండి. తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన కౌంటర్ స్ట్రైక్స్ ని టర్కీ బహిరంగంగా తప్పుపట్టింది. భారత్ చేసిన ఈ దాడులు ప్రొవకేటివ్ అంటూ, అమాయక ప్రజలు అక్కడ చనిపోయారు అంటూ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ వివాదాస్పదంగా మాట్లాడాడు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపైన భారత్ అప్పుడు ఎందుకు దాడి చేసింది అంటే, పహల్గామ్లో అమాయక హిందూ టూరిస్టుల పైన పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులు దాడులు చేసినందుకు కదా. కానీ టర్కీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. కేవలం పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై చేసిన దాడులను గురించి మాత్రమే మాట్లాడింది. దాని అధ్యక్షుడు మాట్లాడాడు. ఇంతేకాదు, అమెరికా నుండి అపాచీ హెలికాప్టర్స్ ని మోసుకుని భారత్కి వస్తున్న కార్గో విమానాన్ని తమ ఆకాశ మార్గం గుండా రానీకుండా అడ్డుకుంది టర్కీ. టర్కీ పాకిస్తాన్ నేవీని మోడర్నైజ్ చేస్తోంది. భారత్కి వ్యతిరేకంగా గూఢచర్య సమాచారాన్ని పాకిస్తాన్కి అందించడం కోసం తన నిపుణులను, సైన్యాన్ని నియమించింది. ఇంతేకాదు, పాకిస్తాన్ లాగే పాకిస్తాన్ కోసం టర్కీ కూడా భారత్ పై పగ సాధింపు చర్యలు చేసింది. ఇంటర్నేషనల్ ఎన్ఎస్జీలో భారత్కి సభ్యత్వం దక్కకుండా చైనాతో పాటు టర్కీ కూడా అడ్డుపడింది. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు. ఇది 48 దేశాల సమూహం. ఇందులో సభ్యత్వం ఉంటే ప్రపంచ దేశాల నుండి అత్యాధునిక అణు సాంకేతికతను, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఈ గ్రూపులో సభ్యత్వం కావాలి అంటే ఈ గ్రూపులోని 48 దేశాలు అంగీకరించాలి. ఇక్కడ టర్కీ భారత్ని చేరకుండా ప్రతిసారి అడ్డుపడింది. భారత్కి ఇస్తే పాకిస్తాన్కి కూడా ఇవ్వాలి అంటూ అడ్డుపడింది. చూడండి, టర్కీ ఇన్ని విధాలుగా భారత్ పట్ల వ్యతిరేక విధానాలను అవలంబించింది. కానీ సింగపూర్ మీటింగ్ లో టర్కీ విదేశాంగ మంత్రి ఎలా శుద్ధపూస కబుర్లు చెప్పాడో చూడండి. టర్కీ చేస్తున్న ఈ భారత వ్యతిరేక విధానాలను చూసి విసుగెత్తి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ టర్కీ పట్ల బాయ్కాట్ టర్కీ స్లోగన్ తీసుకుంది. టర్కీకి చెందిన సెలబీ ఏవియేషన్ సంస్థ యొక్క అనుమతులను భారత్ లో రద్దు చేసింది. టర్కీతో ఉన్న $2.3 బిలియన్ నౌకా నిర్మాణ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. భారత ప్రభుత్వం టర్కీ పట్ల నెగిటివ్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రజలు, వ్యాపారస్తులు బాయ్కాట్ టర్కీని ట్రెండ్ చేశారు. టర్కీ పర్యటనలను, టర్కీ ప్రొడక్ట్స్ ని బహిష్కరించారు. ఇది ఒక ఉద్యమ
ఉద్యమంలా నడిచింది. టర్కీకి వ్యతిరేకంగా ఈ నిర్ణయాలను తీసుకోవడంతోనే ఊరుకోలేదు భారత్. ముల్లుకు ముల్లే సమాధానం అన్నట్టుగా టర్కీ ఎలా భారత్ పొరుగున ఉండి నిత్యం భారత్ పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించే పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ ఆయుధాలను అందిస్తూ ఉందో, ఇదే విధంగా భారత్ టర్కీ చుట్టూ ఉన్న టర్కీ శత్రువులకు మద్దతు ఇస్తూ ఆయుధాలను అందించడం ప్రారంభించింది. టర్కీకి పొరుగున గ్రీస్, ఆర్మేనియా అండ్ సైప్రస్ అను దేశాలు ఉంటాయి. ఇవి టర్కీకి శత్రు దేశాలు. భారత్ ఈ 3 దేశాలతో బలమైన సంబంధాలు పెట్టుకుంది. గ్రీస్తో రక్షణ ఒప్పందాలు పెట్టుకుంది. యుద్ధ విన్యాసాలు జరుపుతుంది. ఈ దేశాలతో ఆయుధ వ్యాపారం కూడా చేస్తోంది. ఆర్మేనియాకు పినాకా రాకెట్ లాంచర్స్, కళ్యాణి స్ట్రాటజిక్ మోటార్ సిస్టమ్స్ ను ఇచ్చింది. ఇప్పుడు బ్రహ్మోస్ ని ఇవ్వడం గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో టర్కీకి భయం మొదలైంది. బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు ఆర్మేనియాకు చేరితే టర్కీకి చాలా పెద్ద టార్గెట్ అవుతుంది. తర్వాత ఎలాగైతే టర్కీ పాకిస్తాన్ కోసం కాశ్మీర్ పాటను పాడుతూ ఉందో, అలాగే భారత్ టర్కీ ఆక్రమించిన సైప్రస్ భూభాగం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ అంశం గురించి అంతర్జాతీయ వేదిక పైన సైప్రస్ కి టర్కీకి వ్యతిరేకంగా మద్దతును ప్రకటించింది. టర్కీ భారత్ కు వ్యతిరేకంగా ఎన్ని చేసినా భారత్ మంచి బాలుడు టైపులో ఖండించి ఊరుకునేది. టర్కీ ఏమో తానేదో బలవంతుడు, భారత్ కంటే బలవంతుడు అన్నట్టుగా పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తూ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి అన్ని అందించింది, మద్దతిచ్చింది, భారత్ ని అపోజ్ చేసింది. దీంతో మంచితనం అంటే బలహీనత కాదు అని భారత్ టర్కీకి నొప్పి పుట్టేలాగా వ్యవహరించడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం టర్కీ పరిస్థితి అంత బాగోలేదు. తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్ నడుస్తోంది. గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా లాంటి దేశాలతో జియోపాలిటికల్ ప్రెషర్ పెరిగింది. ఎర్డోగాన్కి దేశంలో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా మారింది. అదే కాక భారత్ 150 కోట్ల జనాభాతో ఉన్న అతిపెద్ద భారీ మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్ ని పాకిస్తాన్ కోసం వదిలేయడం కూడా మూర్ఖత్వం అవుతుంది. అందుకే సింగపూర్ లో టర్కీ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ తో మా సంబంధం సోదర సంబంధం, అది ఈనాటిది కాదు, ఇంత మాత్రాన మేం భారత్ కి వ్యతిరేకం అని అనుకోవద్దు, మాలాగే పాకిస్తాన్తో చాలా దేశాలు వ్యవహరిస్తాయి, భారత్ వాటన్నింటితో శత్రుత్వం ప్రకటించగలదా, మన 2 దేశాలు కూడా ద్వైపాక్షిక వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడాడు. పాకిస్తాన్ టర్కీకి సోదరుడైతే కాదనేవారెవరూ లేరు, ఉండనియండి. కానీ భారత్కి వ్యతిరేకంగా కారు కూతలు కూయకూడదు కదా. అందుకే కదా టర్కీ కూడా ఒక జూనియర్ పాకిస్తాన్ లాగా భారత్కి దాపురించడం వల్లే కదా చీపురు కట్టలాగా పక్కకు విసిరేసింది. ఇప్పుడు ఇదంతా మరిచి పాకిస్తాన్ మాకు సోదరుడు, కానీ భారత్తో మాకు విభేదాలు లేవు అని నలుగురు ముందు తానే కరెక్ట్ అన్నట్టుగా ఎలా మాట్లాడిందో. అయితే లోపల మాత్రం భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను కోల్పోవడం గురించి టర్కీకి బాధ ఉంది. భారత్ తన చుట్టూ ఉన్న దేశాలకు ఆయుధాలను, మద్దతును అందించడం పట్ల భయం కూడా ఉంది. అందుకే టర్కీ మినిస్టర్ అలా సింగపూర్ లో మాట్లాడాడు. ఏది ఏమైనా ఈ ఇస్లామిక్ కంట్రీస్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కరెక్ట్. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ తో చెప్పండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.